క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఒక ఊరిలో మేరీ అనే ఒక వృద్ధురాలు నివసిస్తూ ఉండేది. ఆమెకి శారీరకంగా ఎన్నో బాధలు ఉన్నప్పటికీ తాను ఎంతో ఆనందంగా, సంతోషంగా ఇతరులతో మంచి సంబంధాలు నెలకొల్పుతూ జీవిస్తూ ఉండేది. అయితే ఒకరోజు ఒక వ్యక్తి ఆమెను ఈ విధంగా ప్రశ్నించాడు. అమ్మ, మీరు శారీరకంగా ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉన్నారు, అయినప్పటికీ మీరు ఇంత ఆనందంగా ఎలా జీవిస్తున్నారు అని ప్రశ్నించినప్పుడు ఆ యొక్క తల్లి చిరునవ్వుతో ఈ విధంగా సమాధానం ఇచ్చింది. నేను ప్రతిరోజు దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటాను, అదే నాకు విమోచన ఇస్తుందని ఆ యొక్క తల్లి సమాధానం ఇచ్చింది. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్త పఠనంలో కూడా యేసు ప్రభు జీవాహారం గురించి చెప్తూ ఉన్నారు. మీరు మనుష్య కుమారుని శరీరమును భుజించి రక్తమును త్రాగినే తప్ప మరో జీవము మీకుండదని యేసు ప్రభు ప్రకటిస్తూ ఉన్నారు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మనము ప్రతిరోజు దివ్య పూజలో పాల్గొంటూ ఉంటాము. మరి మనము యేసు ప్రభుని యొక్క శరీర రక్తాలను ఏ విధంగా స్వీకరిస్తున్నాము అని మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. మనము పశ్చాత్తాప హృదయంతో స్వీకరిస్తున్నామా, లేక పాపపు జీవితంతో యేసు ప్రభుని యొక్క శరీర రక్తాలను స్వీకరిస్తున్నామా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనము అడగకుండానే మనకు యేసు ప్రభు ఇచ్చిన ఒక గొప్ప బహుమానము ఆయన యొక్క శరీర రక్తాలను. మరి మనం వాటిని ఎంత గౌరవంతో స్వీకరిస్తున్నాము అని ప్రశ్నించుకోవాలి. యేసు ప్రభుని యొక్క శరీర రక్తాలు మనకి 3 విషయాలను సూచిస్తూ ఉంటాయి. మొదటిది, యేసు ప్రభుని యొక్క త్యాగంలో పాల్గొనడం. రెండవది, యేసు ప్రభుని యొక్క ప్రేమను పొందుకోవడం. మూడవది, యేసు ప్రభుని యొక్క సన్నిధిలో జీవించడం. ఈ 3 విషయాలు మనకు ఈ యొక్క దివ్య సప్రసాదాలు బోధిస్తూ ఉంటాయి. మరి ఈ యొక్క దివ్య సప్రసాదాల యొక్క పరమ రహస్యము మనం తెలుసుకుంటేనే మనము మంచి జీవితాన్ని జీవించగలము. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఇప్పటి నుంచైనా దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తున్నప్పుడు మంచి హృదయంతో స్వీకరించే గుణాన్ని మనకు దయచేయమని, అలాగే యేసు ప్రభుని యొక్క శరీర రక్తంలో ఉన్న ఔన్నత్యాన్ని మనం తెలుసుకుని ఆయన యొక్క బాటలో నడిచే మంచి జ్ఞానాన్ని మనకు దయచేయమని ఎల్లప్పుడూ ప్రార్థించుకుందాం. ఆమెన్.